గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. జెన్జీ యువత ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారు నీట్ పేపర్ లీక్ విషయానికి సంబంధించి, వాళ్ళ ప్రధాన డిమాండ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. సో ఇప్పుడే లేటెస్ట్గా వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్, ఆయన రాజీనామా చేశారు. సో అక్కడ జంతర్ మంతర్ దగ్గర సంబరాలు హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, అలాగే డైరెక్టర్ స్పార్క్ అకాడమీ నుంచి యశస్వి సంతోష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా, సంతోష్ గారు, మీరు గత కొన్ని రోజులుగా ఆందోళన చూస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్ష కావచ్చు, తర్వాత ఆయన దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే సిజేపీ చీఫ్, ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన రాజీనామాకే మేము కట్టుబడి ఉన్నాం. 2-3 డిమాండ్స్కి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది, అది కాదు మాకు ఆయన రాజీనామా చేయాల్సిందని చెప్పి దానికి కట్టుబడి ఉన్నారు. సో ఇవాళ కేంద్ర మంత్రులు కూడా ఇవాళ ఈ టైం ఇవ్వమన్నారు, 24 hours మాకు టైం ఇవ్వండి, దీని మీద కూడా మేము మాట్లాడతామని. సో ఈ డెడ్ లైన్ రాకముందే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. సో ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ స్టూడెంట్స్, జెన్జీ ప్రొటెస్టర్స్ అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో. మనం అందరం అనుకుంది హ్యాస్ ఫైనలీ హ్యాపెండ్. అంటే మనకి నీట్ పేపర్ లీక్ అయిన రోజే మనం ఒక ఇంటర్వ్యూ చేసాము మన ఐ డ్రీమ్ త్రూనే. అప్పుడు కూడా నేను చెప్పింది అదే, ఫస్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ షుడ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ది టాప్. అంటే నేను అనట్లేదు ధర్మేంద్ర ప్రధాన్ వల్లనే ఈ లీక్ అయిందని, బట్ అగైన్ ఇట్ హ్యాపెండ్ అండర్ హిజ్ ఐస్, ఎవరు చేసినా కానీ. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ఫెంటాస్టిక్ న్యూస్. ఎందుకంటే దిస్ షోస్ దట్ జెన్జీ వాళ్ళు ఏమనుకుంటే అది సాధించగలుగుతారు. సో అది మనం నేపాల్లో ఆల్రెడీ చూసాము, ఇక్కడ కూడా చూసాము. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ ప్రొటెస్ట్ ని టేక్ ఓవర్ చేసి వేరే యాంగిల్ ఇద్దామని చూసింది, కానీ జెన్జీ వాళ్ళు అక్కడే స్టిక్ అయి ఉన్నారు. నిన్న మనకి తెలిసిందే హైదరాబాద్ లో కూడా ప్రొటెస్ట్ జరిగింది, వేరే ప్లేసెస్ లైక్ ముంబైలో కూడా జరుగుతుంది, దేశవ్యాప్తంగా మెల్లిమెల్లిగా జరుగుతూనే ఉంది. సో ఇట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్ ఇస్ మై ఫస్ట్ రియాక్షన్ ఆన్ దిస్. ఓకే, అయితే ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజీ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. దాని గురించే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆయన ఇట్లా ఓపెన్ చేసేటో లేదో 24 hours లోనే మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చేసారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూత్ ఈ విధంగా రియాక్ట్ అవుతారు, యూత్ ఈ విధంగా జంతర్ మంతర్కి వస్తారు, ఇంత హింస జరుగుద్ది అని ఊహించలేదంటారా గవర్నమెంట్? ఊహించుంటారండి. ద థింగ్ ఈస్, ఇప్పుడు దీస్ ఆర్ 2 different issues. ఫస్ట్లీ మన సిజేపీ ఎలా వచ్చింది కూడా డిస్కస్ చేయాలి. ఈ సిజేపీ కూడా వచ్చింది ఎప్పుడు, మన ఏదైతే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఉన్నారో యూత్ గురించి ఒక కామెంట్ ఇచ్చారు, యూత్ కాక్రోచెస్ లాంటి వాళ్ళు అని. సో ఒక ప్యారడీ అకౌంట్ లా స్టార్ట్ అయింది, అదొక పొలిటికల్ మూవ్మెంట్ లాగా అయిందనమాట. విచ్ ఇస్ ఇన్ ఎ వే గుడ్. ఐ మీన్ వీ కెన్ ఆల్ హ్యావ్ అవర్ డిఫరెన్సెస్, కానీ యూత్ సపోర్ట్ ఇచ్చింది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. సో అదే సేమ్ టైంలో ఏమైంది, ఈ నీట్ పేపర్ లీక్ అనేది అయింది. ఈ నీట్ పేపర్ లీక్ ఈ ఇయర్ ఫస్ట్ టైం అయింది కాదు. లాస్ట్ ఇయర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో దెర్ వర్ డిస్క్రిపెన్సీస్. దాని ముందర 2024లో ఒకటే ఒక పర్టిక్యులర్ రీజన్ లో టాపర్స్ అందరు అదే పర్టిక్యులర్ రీజన్ లో ఉండేవారు, అదొకటైంది. సో 2024 నీట్ లీక్ అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ నా రెస్పాన్సిబిలిటీ కాదు అని ఇండైరెక్ట్లీ చెప్పారు. సో అప్పటి నుంచే దిస్ వాస్ బ్రూయింగ్. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం అర్థం చేసుకున్నాం, మెయిన్ సీడ్ అప్పుడే పడింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వదిలేండి, లాస్ట్ 2 decades లో మనం ఏ పేపర్ అయినా ఆఫ్లైన్ పేపర్ అనేది తీసుకోండి. దీంట్లో ఇప్పుడు 2 levels ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. కొన్నేమో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, కొన్నేమో ఆఫ్లైన్ కండక్ట్ చేసిన పేపర్లో 1 out of 2 papers ఆర్ లీక్డ్. అదే ఆన్లైన్ లో ఇప్పటిదాకా ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. ఓకే, మరి నీట్ ఎందుకు ఆన్లైన్ లో పెట్టచ్చు, ఏంటి ఇబ్బంది ఏంటి? అది 2024లో నీట్ లీక్ అయినప్పుడు రికమెండేషన్ ఒక కమిటీ అనేది పెట్టారు. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాయింట్, దీనిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేయండి అని చెప్పారు. ఇలా మాలాంటి ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరినీ కూడా కన్సల్టేషన్ తీసుకుని మేము కూడా రాసాము, సేయింగ్ దట్ ఆన్లైన్ పేపర్ చేయండి. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి, జేఈ ఎగ్జామినేషన్ 16 lakh స్టూడెంట్స్ రోట్ ఇన్ ది సేమ్ ఇయర్, కండక్ట్ చేసింది ఎన్టీఏ బాడీనే, పేపర్ లీక్ అవ్వలేదు. అండ్ సక్సెస్ఫుల్లీ రిజల్ట్స్ అయిపోయి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నీట్ ఎగ్జామ్ ఐ అండర్స్టాండ్ 22 lakh మంది, ఇంకో 6 లక్షల మంది. ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ 1 week ఆల్మోస్ట్ కండక్ట్ చేస్తారు, 2 slots డైలీ. 1 week బదులు 10 days పెట్టండి, అప్పుడు కవర్ అయిపోతారు కదా 6 lakhs. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ, జేఈకి వాడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే
నీట్ టైంలో వాడాలి. జేఈ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో అయిపోతుంది, నీట్ ఎగ్జామినేషన్ మేలో ఉంటుంది, 1 month టైం ఉంది వాళ్ళకి. సో ఈజీగా కండక్ట్ చేయొచ్చు. దట్ వాస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఎన్టీఏ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది రూట్ కాజ్ ఆఫ్ వై దీస్ లీక్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఏంటంటే ఎన్టీఏ అనే ఆర్గనైజేషన్ రన్ చేసే మెయిన్ ఎవరైతే ఆ బాబూస్ ఉంటారో వాళ్ళందరూ డెప్యూటేషన్ తో రన్ చేస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళది మెయిన్ అది కాదు. ఓకే, అంటే ఎన్టీఏ వాళ్ళకే ఒక టీమ్ మెంబర్స్, మీరు ఎన్టీఏ టీమ్ మెంబర్స్ చూసారంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ 20 కూడా లేరండి. కెన్ యూ బిలీవ్ ఇట్? బా. సో వేరే వాళ్ళందరూ పార్ట్ టైం చేస్తారు. సో ఆ సీరియస్నెస్ అనేది ఎక్కడ ఉంటుంది? లేదు. 20 వాళ్ళు లంచాలకు ఈజీగా అలవాటు పడిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, ఆన్లైన్ పేపర్ అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. అంటే మీరు నేను పేపర్ ఓపెన్ చేసి చూసేదాకా మనకు తెలియదు, స్టూడెంట్ లాగిన్ చేసేదాకా మనకు తెలియదు. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేపర్ లో ఏంటి, ఒక క్వశ్చన్ బ్యాంక్ లా ప్రిపేర్ చేస్తారు. ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. బట్ ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, మీరు ఇమాజిన్, నీట్ అనేది ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు రాస్తున్నారు. 23 lakh స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ నీట్ ఎగ్జామినేషన్ దిస్ ఇయర్. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఎన్ని ప్రింటింగ్ షాప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ పేపర్ ఒక్క పర్సన్ నుంచి ఇంకో పర్సన్ పాస్ అవుతుంటే ఆ చైన్ లో ఒక్క పర్సన్ కరప్ట్ అయినా కానీ మొత్తం లీక్ అయిపోయినట్టే కదా. ఎస్. అండ్ ఇంకొకటి, ఆ రీజన్ రాజస్థాన్ లో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ గురించి వీ హ్యావ్ బీన్ ఫ్లాగింగ్ ఇట్ ఫ్రమ్ ఇయర్స్. అక్కడ కోచింగ్ మాఫియా మొత్తం రాజస్థాన్ లోనే ఉంటుందండి. రాజస్థాన్ లో కోటా, ఈసార్ అనే డిస్ట్రిక్ట్స్ లో అక్కడ కోచింగ్ మాఫియా ఉంటుంది. అక్కడే మీరు ఎప్పుడైనా నీట్ టాపర్స్ అబ్జర్వ్ చేయండి, అక్కడ నుంచే ఉంటారు. అది కూడా చెప్పాము, వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు, ఏదో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దాని తర్వాత లీక్ అయినప్పుడు కూడా రాజస్థాన్ ఇన్వాల్వ్మెంట్ సేమ్ ఏరియా నుంచే స్టార్ట్ అయింది. ఈసారి కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అండ్ రిపీటెడ్ గా అవుతుంటేనే యువతలో ఇంత ఆగ్రహం. సో ఆ కమిటీ చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇవి ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పిందంటే, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు విజిలెన్స్ పెంచండి అని చెప్పారు. ఈ పాయింట్ ఒకటి ఫాలో అయ్యారు అన్ఫార్చునేట్లీ. అది ఏంటి, స్టూడెంట్స్ అందరినీ టార్చర్ పెడుతూ ఎగ్జామ్ బయట ఇలా సీక్రెట్ థ్రెడ్ వేసుకుంటే కట్ చేయడము, అండ్ పాకెట్స్ ఉన్న జీన్స్ ని పాకెట్స్ కట్ చేయడము, అండ్ స్టూడెంట్స్ అందరినీ ఇదేసుకోవద్దు అదేసుకోవద్దు అని స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, మీరంత స్ట్రిక్ట్ రూల్స్ స్టూడెంట్స్ చేశారు కానీ ఎగ్జామ్ నిర్వహణ మీద లేదు. ఎగ్జామ్ నిర్వహణ మీద అండ్ రూట్ కాజ్ అండి. ఇప్పుడు చూడండి, మినిస్టర్ రిజైన్ చేశాడు, రేపు ఇంకో మినిస్టర్ వస్తారు, లెటర్స్ గవర్నమెంట్ పోయింది, సిజేపీ గవర్నమెంట్ వస్తుంది, ఇంకో మినిస్టర్ పెడతారు. మీరు రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా ఈ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది? కరెక్ట్. సో దాని గురించి మాట్లాడాలి మనం ఇక్కడ. ఇప్పుడు ప్రొటెస్ట్ కూడా ఏమైపోయిందంటే, అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇట్ హస్ బికమ్ ఎన్ ఈగో ప్రొటెస్ట్. ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. రిఫార్మ్స్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? కరెక్ట్. రిఫార్మ్స్ అంటే ఎక్కడి నుంచి పేపర్ లీక్ ఎక్కడ అవుతుంది, దాన్ని ఎట్లా కట్టడి చేయాలి? అదే సేమ్ టైంలో పంజాబ్ లాంటి స్టేట్ లో కూడా 2 పేపర్లు లీక్ అయ్యాయి. వాటి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? సో వీఆర్ నాట్ అడ్రెసింగ్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైనింగ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్, కానీ మనం ఇంకా డీపర్ లెవెల్లో వెళ్ళాలి. అండ్ మనం ఇదంతా కూడా ఇప్పుడు యువత చేసిన ఆందోళన వల్ల ఇంత భయం వచ్చింది కాబట్టి ఇప్పుడు రూట్ కాజ్ లోకి తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆల్రెడీ మనకి నరేంద్ర మోదీ గారు 2 days ముందర మిడ్ నైట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారు, సేయింగ్ దట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడుతున్నారు ఇవన్నీ. నా క్వశ్చన్ ఏంటంటే, కొత్త బిల్లు కూడా తీసుకొస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, 2024 ఎందుకు చేయలేదు ఈ విషయం? అంటే 2 years, వీఆర్ ఆల్రెడీ 2 years లేట్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇది అయినా కానీ వాట్ ఈస్ ది గ్యారంటీ దట్ మీరు ఇంకా ఆన్లైన్ టెస్ట్ చేసి అండ్ ఎంప్లాయీస్, ఎన్టీఏలో ఎంప్లాయీస్ పెంచకుండా మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ లీడర్ తీసేస్తే అవ్వదండి. సో వీ నీడ్ టు, ఎంతమంది వచ్చినా మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుందండి. డెఫినెట్ గా రూట్ కాజ్కి వెళ్ళి అక్కడ క్లియర్ గా కరెక్ట్ సరైన మందు వేయాల్సిన అవసరం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీకు ఒకటి చెప్తానండి, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కోచింగ్ సెంటర్ మాఫియా ఉంది మనకంతా నార్త్లోనే. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి, తెలంగాణలో ఆంధ్రాలో పేపర్ లీక్ అనేవి ఏదో 1-2 తప్ప ఇలాంటి మేజర్ లీక్స్ అనేవి అవ్వవు మన సౌత్లో. ఇప్పుడు నార్త్లో మాట్లాడదాం, అందరికీ తెలిసిందే రాజస్థాన్ అనే స్టేట్ ఈజ్ ఎ హబ్ ఫర్ కోచింగ్ సెంటర్స్. అంటే ఎవ్రీ ఇయర్ లక్షల మంది, ఇప్పుడు 16 లక్షల మంది రాశారంటే 4-5 లక్షల మంది అక్కడే వెళ్ళి చదువుకునేవాళ్ళు రాజస్థాన్లో. అక్కడి నుంచే వస్తున్నాయంటే అక్కడ సర్వేలెన్స్ పెంచాలి కదా. లాస్ట్ ఇయర్ ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక ఏజెన్సీ చేసింది స్టడీ. లాస్ట్ 3 years అంట వాళ్ళు నీట్ టాపర్స్ అనాలిసిస్ చేశారు. ఆ నీట్ టాపర్స్ అనాలిసిస్ చేసిన వాళ్ళలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ టాపర్స్ ఆ రాజస్థాన్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ఆ ఎగ్జామ్ సెంటర్స్లో రాసిన వాళ్ళే. ఇప్పుడు ఇమాజిన్
20 లక్షల మంది రాస్తున్నారు. టాపర్స్ ఒక 100 మంది ఉంటారు. 100 మందిలో 10 మంది ఒక 2-3 ఎగ్జామ్ సెంటర్స్ లోనే కనిపించారంట. దట్ షోస్ దట్ పిక్చర్ అర్థమవుతుంది, పిక్చర్ అర్థమైపోయింది. సో ఇవన్నీ ఎందుకు రిజాల్వ్ చేయట్లేదు ఇష్యూస్? ఎస్. అండ్ నిన్న న్యూస్ వచ్చింది 2024లో ఎవరైతే చీఫ్ అక్యూజ్డ్ పేపర్ లీక్ చేసిన అతను క్లీన్ చిట్ వచ్చిందంట. సిబిఐ అసలు ఏం తెలుసలేదు. ఇది మన కంట్రీ పరిస్థితి దండి. ఓకే, సో ఇప్పటి నుంచి ఎలా ఉండాలంటారు? ఇప్పుడు యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఇప్పుడు జంజీలు జంతర్ మంతర్ దగ్గర ఈ స్థాయిలో ఇంత వేల మంది అక్కడ రాకపోయి ఉంటే ఇప్పుడు దీని గురించి ఇంత ఆలోచించే వాళ్ళ? డెఫినెట్లీ వాళ్ళ వల్లనే ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. అదైతే ఇట్ గోస్ వితౌట్ సెయింగ్, నో డౌట్. సో పార్లమెంట్ లో కొత్త బిల్ రావటం కానీ, రాజీనామా చేయటం కానీ, ఒక పెద్ద ఎత్తున చర్చ జరగటం కానీ 100% డెఫినెట్ గా జంజీ వాళ్ళే. 100% గుడ్ ఆర్ బ్యాడ్, మీరు ఐ మీన్ యూ కెన్ క్వశ్చన్ దర్ వేస్ అండ్ ఆల్, బట్ ఇట్ హస్ గాట్ ది రిజల్ట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జెన్జీకి నా రెస్పెక్ట్ హోల్ హార్టెడ్లీ, బికాస్ నేను కూడా చూసానండి మా ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు సఫర్ అయింది. అండ్ ఈసారి చాలా మంది స్టూడెంట్స్ అండి రీనీట్ అనగానే ఆ సేమ్ ఇంటెన్సిటీ ఉండదు. మీరు ఒక ఎగ్జామినేషన్ మీకు 4 months నుంచి తెలుసు దట్ నీట్ ఎగ్జామినేషన్ మేలో ఉంటుంది, జూన్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ కల్లా మేము మెడికల్ కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు అని. సడన్లీ పేపర్ లీక్ అనగానే ఇప్పుడు ఎగ్జామ్ అవగానే ఆబ్వియస్లీ స్టూడెంట్స్ లైట్ తీసుకుంటారు. సడన్లీ మీరు మళ్ళీ చదవండి అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు దట్ రిథమ్ అగైన్. సో అలా మేము అబ్జర్వ్ చేసాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా కవర్ చేశాను, మనం నెక్స్ట్ డేనే ఇక్కడ ఇంటర్వ్యూ చేశామండి. సో సెయింగ్ దట్ పేపర్ లీక్ అయింది. ఎన్టీఏ చీఫ్ ఎవరైతే అతను ఉంటాడో అతను ఏమన్నాడు తెలుసా? ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి, ఇది చాలా మందికి తెలియదు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి నాకు తెలీదు, నేను ఈ ఇయర్ అపాయింట్ అయ్యాను, నా రెస్పాన్సిబిలిటీ కాదు మా తప్పించుకున్నాడు. ఎన్టీఏ చీఫ్ సెడ్ దట్ ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, దాని తర్వాత అట్లీస్ట్ టు బి ఫేర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు దాని తర్వాత వచ్చి చెప్పారు, అపాలజీ ఇవ్వలేదు కానీ మేము కఠిన చర్యలు తీసుకుంటాము, రీనీట్ కండక్ట్ చేస్తాము. రీనీట్ కూడా సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేశారు. టు గివ్ క్రెడిట్, రీనీట్ లో ఒక్క ఇష్యూ కూడా రాలేదు. పేపర్ లీక్ ది కానివ్వండి, ఇలా స్టూడెంట్స్ ది కానివ్వండి, వాళ్ళు 1 month లో కరెక్షన్ చేసుకున్నారు. బట్ అగైన్ దిస్ బ్రింగ్స్ అస్ టు ఎ బిగ్గర్ క్వశ్చన్, మీరు 1 month లో చేయగలిగారంటే 2 years నుంచి ఏం చేస్తున్నారు మీరు? మధ్యలో యూజీసీ నెట్ కూడా అదే అయింది, చాలా గవర్నమెంట్స్ లో అదేంది. సీ ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఒక సీరియస్నెస్ ఉంటే లీక్ కాదండి. ఎగ్జాక్ట్లీ, ఆ చిత్తశుద్ధి, ఆ హానెస్ట్ ఉంటే డెఫినెట్ గా లీక్ కాదు. అది లేకపోవడం వల్లే లాస్ అండి. సో ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ కి దెర్ ఆర్ 2 solutions. ఫస్ట్లీ మేము చెప్తున్నాము, ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ చేయాలని మనం డిమాండ్ చేయాలి. బికాస్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇండియా ఇస్ ది ఐటీ హబ్ అండి. టాప్ 3-4 ఐటీ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. కరెక్ట్, వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. మేక్ ఎవ్రీ ఎగ్జామ్ సెంటర్ టెక్ రెడీ. మీరు టెక్నాలజీ వాడారంటే, ఈ మధ్య ఏ కూడా వస్తుంది, మీరు టెక్నాలజీ వాడారంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్. మనకి ఎనీవే నార్మలైజేషన్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం. ఇంకా పెన్ను పేపర్ రాయమంటే ఇట్ ఈస్ వెరీ సిలీ. అంటే వీఆర్ ది చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఇంకా ఆఫ్లైన్ పెడుతున్నారు అంటే వాళ్ళకి ఎవరైతే లీక్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించడం ఇది, అంతే కదా. అండ్ ఇట్స్ ఇన్కాంపిటెన్స్ అండి. ఆబ్వియస్లీ 26 lakh మంది రాస్తున్నారు, కామన్ సెన్స్ కదండి. అన్ని ప్రింటింగ్ షాప్స్ ఉంటాయి, మీకు పేపర్లు వస్తాయి, ఎక్కడో అక్కడ ఒక్కళ్ళది ఉన్నా కానీ ఈ మధ్య ఒక్క పేపర్ లీక్ అయిందంటే ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ సాడ్. అది ఫస్ట్ థింగ్ చేయాలి. సెకండ్ ఏంటంటే, మన గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా బిల్స్ పాస్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఫాస్ట్ కోడ్స్ అంటున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్? ఇప్పుడు బిల్ ఇంప్లిమెంట్ అయింది, ఇప్పుడు ఎవరైనా పేపర్ లీక్ చేయాలంటే భయపడేంత కఠిన చర్యలు తీసుకోవాలి. ఫర్ మీ దిస్ ఇస్ నాట్ ఇనఫ్. ఇప్పుడు గవర్నమెంట్ అన్నారు సమ్ crores ఆఫ్ ఫైన్, సమ్ ఇయర్స్ ఇన్ జైల్, హ్యాంగ్ చేయాలండి నన్ను అడిగితే. అంటే స్టూడెంట్స్ తో ఆడుకుంటున్నారు, ఫ్యూచర్ తో ఆడుకుంటున్నారు. హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్ చెప్పండి? పేపర్ లీక్ చేసేవాళ్ళు టెర్రరిజం కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? టెర్రరిజం ప్రాణాలు తీస్తున్నారు, స్టూడెంట్స్ లైఫ్స్ తో ఆడుకుంటున్నారు. ఎన్ని ప్రాణాలు పోయాయండి నీట్ పేపర్ లీక్ వల్ల? ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఇది సో ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. దిస్ ఇస్ నాట్ ఇనఫ్. మీరు జస్ట్ జైల్ సెంటెన్స్ ఇచ్చారంటే వాళ్ళు బెయిల్ తో వచ్చేస్తారు. 10 ఏళ్ల జైలు కాదు, ఉరి శిక్ష ఇవ్వాలి, తప్పదు. అంటే పేపర్ శాంక్టిటీ అనేది పోతుంది. అంటే ఇప్పుడు జెన్జీ కూడా ఎందుకు రాయాలి అని అంటున్నారు నా దగ్గర వచ్చి చాలా మంది జెన్జీ జర్నల్ స్టూడెంట్స్. సార్ అసలు మాకు నమ్మకం లేదు, సిస్టమ్ మీద నమ్మకం లేదు, సో ఏం చేయాలి అంటున్నారు. ఇంకోటి థర్డ్ ఏంటంటే, దిస్ ఈస్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది గవర్నమెంట్. ఇప్పుడు ఎనీవే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిజైన్ చేశారు కాబట్టి వీ నీడ్ అ యంగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్.
ఎస్ హూ రిప్రజెంట్స్ ది యూత్. ఓకే ఓకే కరెక్ట్ చెప్పారు మీరు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మినిస్టర్కి తెలిస్తే కనుక కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మనం మన పేరెంట్స్తో మాట్లాడతాం, మనం మాట్లాడే సగం విషయాలు రిలేటెడ్ టు ప్రెసెంట్ సినారియో ఆర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి అంత తెలియదు. ఇట్స్ ది సేమ్. సో మీరు ఎవరో ఓల్డ్ పర్సన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ పెడితే ఇప్పుడు మన యూత్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. పేపర్ లీక్స్తో స్టార్ట్ చేద్దాం. పేపర్ లీక్స్ నడుస్తూనే ఉన్నాయి 20 years నుంచి. అన్ఎంప్లాయ్మెంట్ ఆల్ టైమ్ హై ఉంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయాలంటే ఏంటి? అగైన్ ఎడ్యుకేషన్, త్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఇది నేను ఐ వాజ్ సో హ్యాపీ వెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టారు. అది ఇంప్లిమెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఎవ్వరు చేయట్లేదు. ఓకే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోనే దే సెట్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. అంటే కోడింగ్ ఇవన్నీ అన్ని స్కూల్స్ కి స్కిల్స్ నేర్పియండి. ఇది అదే. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అంత నాలెడ్జ్ ఉన్నటువంటి మినిస్టర్ ఉండాలి అక్కడ. కరెక్ట్, యంగ్ మినిస్టర్ ఉండాలి. కరెక్ట్. థర్డ్, మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఉంటారు, గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళి ఉంటారు. అక్కడ వాళ్ళందరూ మన డిఎస్సి ఎగ్జామ్స్ అవన్నీ రాసుకొని వస్తారు. ఎంతమందికి చెప్పండి మన మోడర్న్ స్కిల్స్ కావాల్సినవి వాళ్ళకు ఉన్నాయి? వాళ్ళు ఎంతమంది? సో వాళ్ళకి ఫస్ట్ ఉండాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు గివ్ నాలెడ్జ్ టు ది చిల్డ్రన్, లాస్ట్ 20 years నుంచి సేమ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూస్తున్నాను. వేర్ ఆర్ యునో ద స్కిల్స్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్? అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. సో గవర్నమెంట్ కూడా దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ స్కూల్స్. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ అ లాట్. కానీ టీచర్స్ని కూడా అప్స్కిల్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్, ఇప్పుడు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వేర్ లీక్స్ ఆర్ హ్యాపెనింగ్, దాని మీద సర్వేలెన్స్ పెంచండి. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. మీరు ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళి అడగండి విచ్ ఇస్ ది హబ్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్తారు. ఈ కోచింగ్ మాఫియా ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంచి పాయింట్స్ లేవనెత్తారు. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మీరు ఏవైతే పాయింట్స్ లేవనెత్తారో ఇవి యూత్ పాయింట్స్. ఇవి మీరు చెప్పింది. ఎస్, ఇప్పుడు జెన్జీ ఆందోళన చేస్తుంది వీటి గురించి. సో డెఫినెట్గా వీటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇంతకుముందు అన్నారు ఒకటి రాజీనామా చేస్తే ఇంకొకటి వస్తాడు, మళ్ళీ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. కరెక్ట్. సో అట్లా కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో డెఫినెట్గా ఇక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశాడంటే జెన్జీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కాబట్టే ఇది ఇక్కడ సాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా 3 డిమాండ్స్కి 3 కూడా ఇప్పుడు పూర్తిగా జెన్జీ సాధించింది. ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర సంబరాలు హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఇది మేము జెన్జీ భారత యువత సాధించిన విజయంగా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.